చికెన్ కర్రీ చేస్తున్నామండి. చికెన్ గ్రేవీ అండి. చికెన్ కడిగి పెట్టాము. దానికి ఒక మీడియం సైజు ఆనియన్ అండి కట్ చేసుకుందాము. ధనియా పౌడరు, కొద్దిగా పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, కొద్దిగా సోంపు, కొద్దిగా పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పట్టా, లవంగం, స్టారు, ఇలాచీ అండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా తీసేస్తున్నాను. చికెన్లో ఆయిల్ వస్తుంది కదండి. ఆయిల్ వేడయ్యాక మనం ఈ పట్టా, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు కూడా వేస్తామండి. ఆయిల్ వేడైపోయిందండి. అన్నీ వేసుకున్నామండి. పట్టా, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు. చూసారు కదండి, కలిపేసుకుందాము. కొద్దిగా సోంపు కూడా వేసుకుందామండి. మంచి టేస్ట్ వస్తుందండి సోంపు వేసుకుంటే. డైజెషన్ కూడా అవుతుంది. ఆనియన్ అండి కట్ చేసుకున్నాము. ఒక మిర్చి కూడా వేస్తున్నాను. టూ పీసెస్గా కట్ చేశాను మిర్చి. బాగా గోల్డ్ కలర్ వచ్చాక మనం చికెన్ వేస్తామండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. పసుపు కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కలుపుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. చికెన్ కడిగేసాం కదా బాగా, ఇప్పుడు వేసుకుందాము. కలిపేసుకుందామండి బాగా. ఒక 2 మినిట్స్ అలానే వదిలేద్దాము. కొంచెం రోస్ట్ అయ్యాక ఉప్పు కారం వేసి మూసేద్దామండి. చూసారు కదండి, ఆయిల్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాము. ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా అండి, ఒక హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కలిపేసుకుందామండి. కలిపేసుకొని వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుందాము. చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుందాము. వాటర్ వేసుకున్నామండి. కొంచెం వాటర్ వేసుకున్నాము. 3 విజిల్స్ పెట్టుకుందామండి. స్టవ్ పెద్దగా పెట్టుకున్నాము. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం. ఈ కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని మూసుకుందాము. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని మూసుకుందాము. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం. కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకొని మూసుకుందాము. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం.
కొత్తిమీర వేసుకుందాం అందులో. అంటే 3 విజిల్స్ పెట్టుకుందామండి. 3 విజిల్స్ అయ్యాక చూద్దాము. త్రీ విజిల్స్ పెట్టాం కదండి, బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా, గ్రేవీ టైప్ చేశాను. చాలా బాగుంటుంది, రైస్కి చపాతీస్కి బాగుంటుందండి. చూసారు కదా పీసులు ఎంత బాగా ఉడికిపోయిందో. గ్రేవీ టైప్ చేశానండి. చూసారా చికెన్ ఎంత బాగుందో. బాగా ఫ్రై, ఎప్పుడు ఫ్రై చేస్తాం కదా, ఈసారి ఇలా గ్రేవీ టైప్ చేశానండి. ఊరికే ఫ్రై అని ఎందుకని ఇలా చేశాను. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. థ్యాంక్ యూ.